నేతలకు కోవట్ల భయం పట్టుకుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో కొందరు కోవట్లు వ్యవహరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారా? కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే ఇది వాస్తవమే అని చెప్పక తప్పాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో కోవట్టుల కలకలం రేగుతోంది. పార్టీ నేతలకు కోవట్టుల భయం పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి పార్టీ ముఖ్య నేతలే కోవట్టులుగా వ్యవహరించారని సొంత పార్టీ నేతలే లోలోన మద్రపడుతున్నారు. బహిరంగంగా అధికార పార్టీని విమర్శిస్తూ మరో దారిలో వారి వారి సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అధికార పార్టీతో గొడవలు లేకుండా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నామంటూ ఇటీవల అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే అన్నట్లుగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు గులాబీ పార్టీ అంటేనే అగ్గి మీద గుగ్గిలంగా వ్యవహరిస్తూ వంటి కాలుతో విరుచుకుపడే తాజా ఎమ్మెల్యే తన తీరును పూర్తిగా మార్చుకోవడానికి పార్టీ ముఖ్య నేతలే కారణమంటూ వ్యాఖ్యానిస్తున్నారట. అంతేకాదు, పార్టీ కోసం కార్యకర్తల కోసం అధికార పార్టీతో కయ్యానికి కాలు దువ్వితే కాంగ్రెస్ ముఖ్య నేతలు లాలూచీపడి టీఆర్ఎస్తో కోవట్టు రాజకీయాలు నడుపుతున్నప్పుడు తాము ఎందుకు కయ్యానికి పోవాలంటూ హస్తం పెద్దల ముందే వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికలైన ఒక్క రోజులోనే పార్టీలో కీలక పదవిని దక్కించుకున్న నేత లగ్జరీ కారు ఎలా కొన్నాడంటూ సదరు ఎమ్మెల్యే పార్టీ నేతలతో బాహాటంగానే చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే సంబంధిత నేత పేరు బయటపడకుండా కారును ఇతరుల పేరుతో ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చిందో అని కూడా చెబుతూ ఉండటం పార్టీలో జోరైన చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ముఖ్య నేతల తీరులో మార్పు రాకపోవడంతో తామే వారి పద్ధతిలో నడుచుకుంటే సరిపోతుందన్న భావనకు కొందరు వచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి కోవట్టుల భయం ఎకనైనా అధిష్టానం పోగొట్టుకుంటే పార్టీకి ఎప్పటికైనా నష్టం తప్పదనే హెచ్చరికలు చేస్తున్నారు కొందరు నేతలు. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. కార్పొరేట్ విద్యారంగాన్ని తలపించే విధంగా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆచరణలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన బయోమెట్రిక్ హాజరు విధానం కుంటుపడింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజెస్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకుని 2 ఏళ్లు గడిచినా ఆచరణలో కనిపించడం లేదు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్న సంకల్పంతో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా హాజరు శాతం పెంపొందించాలని బయోమెట్రిక్ విధానాన్ని కల్పించింది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు ఉన్నతాధికారులు. కేవలం డిగ్రీ కాలేజీల్లోనే కాకుండా ఇంజనీరింగ్ విద్యా విధానంలోనూ బయోమెట్రిక్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ కళాశాలలోనూ ఈ విధానం అమలు కాలేదు. ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోవడమే బయోమెట్రిక్ విధానం అమలుకు ఆలస్యమైందని చెబుతున్నారు ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో సమస్యలు పరిష్కారం అవుతాయని భావించినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటున్నారు. జాయిన్ అయిన విద్యార్థులు మొత్తం రెగ్యులర్ కాలేజీకి రావడానికి ఈ బయోమెట్రిక్ ఒకటి. మరి వచ్చిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలి, వాళ్లకు అవస్థాపన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి తర్వాత ఈ బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే 100% అమలైంది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామంటున్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయి అమలులోకి వస్తుందంటున్నారు. బయోమెట్రిక్ విధానంతో విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందంటున్నారు పాపిరెడ్డి. పిల్లలందరూ కూడా సాధ్యమైనంత వరకు క్లాసులకు వచ్చి వాళ్ళు ఆ పాఠాలని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీస్ అన్నీ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగానే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఇప్పటికే మేము టీఎస్ ఆన్లైన్ తెలంగాణ గవర్నమెంట్ సంస్థ దాని ద్వారా ఈ బయోమెట్రిక్ అన్ని కాలేజీలకు పెట్టడానికి కూడా వాళ్ళ యొక్క సర్వీస్ సేవలను మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనుకున్న ప్రకారం అన్ని వసతులు సమకూర్చుకుంటే 2019-20 నుంచి వెళ్ళి అన్ని కోర్సులు కూడా బయోమెట్రిక్ పెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనప్పటికీ ఇంకా అమలు కాకపోవడానికి కొన్ని సమస్యలున్నప్పటికీ వచ్చే ఏడాదిలోనైనా బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తుందో లేదో చూడాలి. మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. మరి వచ్చే ఏడాదైనా ఈ బయోమెట్రిక్ తమ్ని అమలు చేస్తారో లేదో వేచి చూడాలి. కెమెరా పర్సన్ బట్టుతో స్వీటీ, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.